10 ఏళ్ళు లేని కరెంటు కోతలను మళ్ళీ చూస్తూ ఉన్నాము. కేటీఆర్ 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ళు లేని కరెంటు కోతలను మళ్ళీ చూస్తున్నామన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి చూస్తున్నట్లు తెలిపారు. మోటార్లు కాలుతూ ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ ఉన్నాయని ఎద్దేవా చేశారు. మళ్ళీ ఛానళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్లు మోతలైతే చూస్తున్నట్లు చెప్పారు. సాగునీరు, పంట పొలాలు ఎండుతూ ఉన్నాయని, ఇక ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. చుక్క నీరు లేక బోసిపోయిన చెరువులు దర్శనమిస్తూ ఉన్నాయని, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు వస్తున్నాయని. సో ఇలాగా ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ వచ్చి కరెంటు కోతలు తప్ప ఇంకేమీ మిగల్చలేదని చెప్పేసి అన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు మళ్ళీ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని. సో కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్న బీఆర్ఎస్ని గెలిపించండి అని చెప్పేసి ఈయనైతే కోరారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.